కోవిడ్ తర్వాత ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అనేది చాలా కామన్గా వస్తుంది. మేబీ అది కోవిడ్ వల్ల కావచ్చు, లేదా కోవిడ్కి వాడిన స్టెరాయిడ్స్ వల్ల కావచ్చు, ఈ ఏవియన్ అనేది కామన్గా తెలుస్తుంది. ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మన హిప్ జాయింట్ అంటే ఒక గిన్ని బంతి జాయింట్లో ఈ బంతికి బ్లడ్ సప్లై తక్కువయ్యి ఈ బంతి తాలూకా టిప్లో బోన్ పాడైపోయి కార్టిలేజ్ పాడైపోతుందో దాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఇంతకు ముందు కాలంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల కానీ, ఏదైనా దెబ్బ తగిలి ఆ దెబ్బ సరిగ్గా హీల్ అవ్వకపోవటం వల్ల కానీ, లేదు మెజారిటీ కండిషన్స్లో ఏ కారణము లేకుండా ఉండటం వల్ల కానీ వచ్చేది. కానీ కోవిడ్ తర్వాత మేబీ అది కోవిడ్ వల్ల కావచ్చు, లేదా కోవిడ్కి వాడిన స్టెరాయిడ్స్ వల్ల కావచ్చు, ఈ ఏవియన్ అనేది కామన్గా తెలుస్తుంది. ఈ ఏవియన్ ట్రీట్మెంట్ అనేది స్టేజ్ బట్టి ఆధారపడి ఉంటుంది. అర్లీ స్టేజెస్లో దీనికి మనము ఇంకా ఫర్దర్గా కొలాప్స్ అవ్వకుండా కొన్ని రకాల ట్యాబ్లెట్స్, కొన్ని రకాల ఇంజెక్షన్స్ చేయొచ్చు. కానీ ఒక్కసారి అది కొలాప్స్ అయిపోయి ఎప్పుడైతే షేప్ మారిపోయి పేషెంట్ నడవడానికి ఇబ్బంది పడుతున్నారో అప్పుడు మనం టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అని సర్జరీ చేస్తాం. ఈ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అంటే ఏంటంటే, ఏదైతే జాయింట్ అంటే బోత్ బాల్ అండ్ సాకెట్ రెండు పాడైపోతాయో వాటి రెండింటిని రిప్లేస్ చేసి మళ్ళీ కొత్త జాయింట్ వేస్తాం. ఇది వేసిన తర్వాత ఒకరోజు రెస్ట్ తీసుకుని రెండో రోజు నుంచి వాళ్ళు మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తారు. ఇది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. అండ్ యంగ్ పీపుల్లో చేసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 20-25 ఇయర్స్ వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు.